ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? అందులోనూ ఈ ఏడాదిలో 4 గ్రహాల మార్పు అయితే జరుగుతుంది అని అంటున్నారు. అటు గురుగ్రహం కానివ్వండి, శనిగ్రహం కానీ, అలాగే వీటితో పాటు రాహుకేతువులు కూడా మార్పు జరగబోతోంది. సో వీటి మార్పు ఈ 12 రాశుల వారికి, ఈ రాశి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలిపేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ ఆంగ్ల సంవత్సరంలో 2025కి సంబంధించి మేషరాశి వారికి గ్రహపరంగా కానివ్వండి, లేదంటే వారి జాతకపరంగా ఓవరాల్గా ఈ 2025 సంవత్సరంలో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఒకసారి తెలియజేస్తారా? వీక్షించేటువంటి ప్రేక్షకులకి మనవి, ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు వివిధ రాశుల వారికి గ్రహగతుల యొక్క ప్రభావం వలన ఏ విధంగా ఉండబోతుంది, మంచి చెడు అనేటువంటి విషయాల గురించి సవివరమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ఫలితముల గురించి తెలిపే ప్రయత్నము చేస్తాను. అయితే ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ క్రోధినామ సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు. కొత్తగా వచ్చే ఉగాది నుంచి విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమవుతుంది కదా. మరి ఆ విశ్వావసనామ సంవత్సర ఫలితాలు అనేటువంటిది ప్రామాణికంగా కాకుండా ఆంగ్ల నూతన సంవత్సరం చెప్పేటువంటిది ఎక్కడ ఉంది అంటే, ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, మనకు శాస్త్రములన్నీ కూడా ప్రపంచమంతా ఏది అంగీకరిస్తుందో అది కూడా ధర్మబద్ధమే, శాస్త్ర సమ్మతమే అని మనకు చెప్పబడి ఉంది. కాబట్టి ప్రపంచమంతా 2025 సంవత్సరం కోడే కూస్తుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుందనే విషయాల్ని క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. మళ్ళీ విశ్వావసనామ సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు మళ్ళీ ఈ ఆంగ్ల నూతన సంవత్సరం కాకుండా విశ్వావసునామ సంవత్సర పంచాంగ ఫలితములని తెలిపే ప్రయత్నం కూడా అప్పుడు చేసుకుందాం. 2025 సంవత్సరంలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు ఈ మేషరాశి వారికి మంచి చెడు, అలాగే వివిధ రంగాలలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మేషరాశి వారికి ప్రధానంగా గురుబలం అధికంగా ఉండడం, అన్ని విషయాల్లో కూడాను విజయాన్ని పొందే అవకాశం గోచరం అవ్వడం, గ్రహగతులు కూడా కొంత సమయం మీకు అనుకూలంగా ఉండడం, కొంత సమయం తర్వాత నుంచి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉండడం, ఇవన్నీ కూడా సర్వసాధారణమే. అయితే ఎలా ఉండబోతుంది? ప్రధానంగా ఈ యొక్క గ్రహ సంచార ప్రభావాన్ని బట్టి మనం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి 9 మే వరకు గురువు వృషభంలోనే సంచారం చేస్తుంటాడు. కాబట్టి జనవరి 1వ తారీఖు నుంచి 9 మే వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితములు లభిస్తాయి. సర్వత్రా గురుడు శుభకరుడై ఉండి మీకు అన్ని రకాలుగా ధనాదాయం, ఏ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకైనప్పటికీ కూడాను ధనాదాయం చక్కగా ఉంటుంది. ప్రతిదీ కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా లాభాలు ఆర్జించే అవకాశం మే 9వ తారీఖు వరకు ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా మే 9 తర్వాత సెప్టెంబర్ 28వ తారీఖు వరకు ఈ యొక్క మేషరాశి వారికి గురుడు మిథున రాశిలో సంచారం చేస్తుంటాడు. కాబట్టి ఈ మిథున రాశి సంచార ప్రభావం వల్ల ఏమవుతుంది? తెలిసిన వారి వలన, నమ్మకస్తుల వలన కొంత నష్టపోయే అవకాశం మే 10వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. నూతన వ్యక్తులు ఈ మధ్యకాలంలో పరిచయమైనటువంటి నూతన వ్యక్తుల పట్ల ఒక కన్నేసి ఉంచడం అనేటువంటిది చేసుకోవాలి. ఎందుకనంటే ప్రతిదీ కూడా మనం విశ్లేషణాత్మకంగా మే 9 నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి కాలము ప్రధానంగా నూతన వ్యక్తుల పరిచయం కానీ, అలాగే స్నేహితులు కానీ, అలాగే ఇతరత్ర వ్యక్తులు ఎవరైనా కానీ మీకు పరిచయం అవ్వడం, తద్వారా మీకు భవిష్యత్తులో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు గురుడు అతిచార ప్రభావము చేత కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటాడు. కాబట్టి ఈ కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కాలంలో ఏమవుతుంది? ప్రధానంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్యకాలంలో స్థానచలనం కానీ,
లేకపోతే ఈ సంబంధించినటువంటి ప్రధానంగా పోస్ట్పోన్ అనగా మీరు ఏదైతే అనుకుంటుంటారో ఆ పనులన్నీ పోస్ట్పోన్ అవ్వడం కానీ, ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి దాంట్లో స్థల మార్పులు, గృహ మార్పులు కూడా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28వ తారీఖు మధ్య కాలంలో గురుడు మళ్ళీ వక్రీకరించి కర్కాటకంలోనే ఉన్నాడు. కాబట్టి ఏమవుతుంది, ఈ మే 9వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు మధ్య పరిచయమైనటువంటి వ్యక్తుల వల్ల కొంత నష్టం అనేటువంటిది నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28వ మధ్య కాలంలో మీకు ఏర్పడబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్నప్పుడు చక్కగా ఈ యొక్క మే 9th లోపలనే ప్రారంభం చేయడం చాలా ఉత్తమమైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక ఈ మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 16వ తారీఖు వరకు శని లాభస్థానంలో ఉండడం, అనగా జనవరి 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 16 వరకు ఇటు గురుడు ఇటు శని భగవానుడు సమస్త విధముగా అనుకూలించే ప్రభావంలో ఉన్నారు. కాబట్టి చక్కగా అనుకున్నటువంటి పనులన్నీ కూడాను ముందుకు సాగడం, తద్వారా మీరు ఏదైతే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైతే తలపెడతారో అవన్నీ కూడాను విజయవంతంగా ముగుస్తాయని చెప్పవచ్చు. ఇక ఏప్రిల్ 16 నుంచి అక్టోబర్ 9 వరకు కూడా శని భగవానుడు ఈ యొక్క మీన రాశిలో సంచారం చేస్తుంటాడు. తద్వారా మేషరాశి వారికి ఏమవుతుంది, ఏలిన నాడి శని ప్రభావం ప్రారంభమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ఏప్రిల్ 16 నుంచి అక్టోబర్ 9 వరకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి, కష్టములు ఉంటాయి, ప్రతి దాంట్లో నష్టములు ఉంటాయి. కాబట్టి సమస్యలు వస్తాయి ఈ ఏప్రిల్ 16 నుంచి అక్టోబర్ 9 వరకు ఏలిన నాడి శని ప్రభావం వలన. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక జూలై 8వ తారీఖున వక్రీకరించి, అనగా మీనంలోనే వక్రీకరిస్తాడు. కాబట్టి ఈ జూలై 8 నుంచి అక్టోబర్ 9 వరకు కూడా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క జూలై 8 నుంచి మీనంలోనే అక్టోబర్ 9 వరకు గురుడు వక్రీకరించున్నాడు మీనంలో. కాబట్టి ఈ యొక్క లాభస్థాన ఫలితమే ఏలిన నాడి శని ప్రభావం ఉన్న, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏప్రిల్ 16 నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు ఏలిన నాడి శని ప్రభావం. కానీ ఏప్రిల్ 16 నుంచి జూలై 8వ తారీఖు వరకు ఏలిన నాడి శని ప్రభావంతో సమస్యలు ఉంటే, మళ్ళీ జూలై 8 నుంచి ఈ అక్టోబర్ 9 వరకు కూడా మీనరాశిలోనే వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ లాభస్థానమైనటువంటి శుభ ఫలితాలు శని భగవానుడు అందజేస్తాడు. కాబట్టి ఏప్రిల్ 16 నుంచి జూలై 8 వరకు మాత్రమే సమస్యలు, 8 నుంచి మళ్ళీ ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు గోచరమవుతున్నాయి. అక్టోబర్ 10న కుంభంలోనే వక్రీకరించి ఉండడం, ఈ కారణం చేత ఏమవుతుంది, ప్రధానంగా ఈ అక్టోబర్ 10న కుంభంలోనే వక్రీకరించి నవంబర్ 26 వరకు వక్రం ఆఖరు. ఏమవుతుంది, దశమ స్థాన ఫలితాలు ఏమవుతుంది, ఈ యొక్క ప్రభావం వల్ల మేషరాశి వారికి స్థాన చలనం అనేటువంటిది కలుగుతుంది. అనగా ఉద్యోగంలో ఏదైనా కానీ మార్పులు చేర్పులు చోటు చేసుకోవాలనుకున్నప్పుడు మీరు జాతకరీత్యా ఈ యొక్క మేషరాశి వారు ఏప్రిల్ 16వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు నుంచి అక్టోబర్ 9 వరకు మీరు ప్రయత్నాలు చేసుకుంటే దాని యొక్క ఫలితము స్థాన మార్పు, గృహ మార్పు, ఉద్యోగ మార్పు అనేటువంటిది అక్టోబర్ 10 నుంచి ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క సమయాన్ని మీరు పరిశీలనలో పెట్టుకొని తదనుగుణంగా మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి ప్రధానంగా కుజుని యొక్క ప్రభావం సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఈ యొక్క కుజగ్రహ ప్రభావం రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు కూడా అనుకూలించేటువంటి సందర్భంలో మీకు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏప్రిల్ 1 వరకు కూడా, అనగా జనవరి 21 వరకు కర్కాటకంలో ఉండడం, జనవరి 21 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా మిథున రాశిలో వక్రీకరించే స్థితి పొంది ఉండడం. ఈ కారణం చేత ఏమవుతుంది, తృతీయ స్థానంలోనే స్తంభించి ఉండడం, కుజ స్తంభన కలిగి ఉండడం, అనగా జనవరి 21 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా. ఈ కారణం చేత ఏమవుతుంది, ధన వస్తువులు అనగా ధనము ఖర్చు కావడం కానీ, సోదర సోదరిమణులతో విభేదాలు ఏర్పడడం కానీ కుజగ్రహ ప్రభావం వల్ల కలవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశి నుంచి చూసుకున్నట్లయితే ప్రధానంగా జూలై 26వ తారీఖు నుంచి సెప్టెంబర్ 11 మధ్యకాలంలో ప్రధానంగా ఈ యొక్క ప్రభావం జూలై 26 సెప్టెంబర్ 11 ఇక్కడ చూసుకున్నా కానీ మళ్ళీ మీకు జూలై 8 నుంచి అక్టోబర్ 9 వరకు, అలాగే ఇక్కడ శని ప్రభావం కనబడుతుంది యోగదాయకంగా. జూలై 26వ తారీఖు నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు ఈ యొక్క కుజగ్రహ ప్రభావం, అలాగే ఈ యొక్క గురుగ్రహ ప్రభావం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత తప్పకుండా ఈ సమయం గుర్తుపెట్టుకొని జూలై 26 నుంచి
సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి కాలము అద్భుతమైనటువంటి కాలము. ఏదైనా కానీ ప్రమోషన్స్ కానీ, పదవులు కానీ, లేకపోతే ఇతరత్ర నూతన ఉద్యోగములు కానీ ఏవైనా కావాలి అనుకున్నప్పుడు ఈ జూలై 26 నుంచి సెప్టెంబర్ 11వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము అద్భుతమైనటువంటి సమయంగా చెప్పబడి ఉంది. ఎందుకు మీకు ఇవి డేట్స్ ఇస్తున్నా అంటే 2025 సంవత్సరం వరకు కూడా ఉండగలిగేటువంటి పరిస్థితులు. ఇక మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాహు సంచార ప్రభావాన్ని కూడా మనం చూసుకుంటే, రాహు మే 15 వరకు మీనరాశిలో ఉండి మే 15 నుంచి మే 16వ తారీఖు నుంచి పూర్తిగా మేషరాశి వారికి కుంభంలోనే ఉండబోతున్నాడు. కాబట్టి ఇతరత్ర గ్రహాల ప్రభావం ఎలా ఉన్నా రాహుగ్రహ ప్రభావం కాబట్టి మొక్కవోని ధైర్యంతో, మొండితనంతో కనుక మీరు ముందడుగు వేస్తే ఈ యొక్క 2025 సంవత్సరంలో వచ్చేటువంటి సమస్యల్ని చాలా మటుకు ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వల్లనే అధిగమించవచ్చు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి రవి సంచార ప్రభావం వలన ఉద్యోగంలో అభివృద్ధి ఎప్పుడు కలుగుతుంది మేషరాశి వారికి అనేటువంటిది కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి జూన్ 14 నుంచి జూలై 15వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి సమయం. మరియు ఇక చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి సంబంధించి సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి అక్టోబర్ 16, మళ్ళీ చెప్పుకున్నాం కదా, ఈ యొక్క రవిగ్రహ ప్రభావం నుంచి, అనగా ఈ సంబంధించినటువంటి జూన్ 14 నుంచి జూలై 15 వరకు ఈ టైము, అలాగే సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 16 వరకు ఉన్నటువంటి ఈ టైము చాలా అద్భుతమైనటువంటి కాలం. ఇక సంబంధించి చూసుకున్నట్లయితే ఎప్పుడైతే డిసెంబర్ 15 నుంచి మళ్ళీ ఈ సంబంధించినటువంటి జనవరి 14 వరకు ఉన్న సమయము, అలాగే జనవరి 14 నుంచి ఫిబ్రవరి మళ్ళీ 11వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము, ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి సమయమే. కాబట్టి ఉద్యోగ మార్పులు, ప్రమోషన్స్ ఏవైనా కావాలి, లేదా నూతన ఉద్యోగము, నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించాలి అనుకున్నప్పుడు ఈ సంబంధించినటువంటి సమయంలో కనుక మీరు కనుక ప్రతిపాదనలు కనుక చేసినట్లయితే, కనుక ప్రయత్నాలు చేసినట్లయితే జూన్ 14 నుంచి జూలై 15, అలాగే సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 16 మధ్యకాలము, అలాగే డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 11 లేదా 15వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం, అనగా 2026 సంవత్సరంలో. కాబట్టి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. డిసెంబర్ 15 నుంచి అద్భుతమైనటువంటి సమయముగా చెప్పవచ్చు. కాబట్టి ఇన్ని విధాలుగా చూసుకునే యొక్క గ్రహాల సంచార ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి మంచి స్థితిగతులు కలుగుతాయని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే అచ్చెరు ఉండేటువంటిది, అనగా గొప్పగా ఉండేటువంటిది అంటే ఈ మేషరాశి వారికి శుభాశుభ యోగాలు చాలా చక్కగా, యోగాలు మాత్రం చాలా చక్కగా ఉన్నాయి. చెప్పినటువంటి సమయంలోనే మీరు ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మీకు కలిసి వస్తుంది. అలాగే రాజకీయ నాయకులకి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏదైనా కానీ ఒక పదవి అనేటువంటిది లభిస్తుంది. విద్యార్థులు ఉన్నత శ్రేణిలో మీరు ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకుంటారు, అనగా అత్యధిక శాతంతో ఉత్తీర్ణత శాతంలో ఉంటారు. కోరుకున్నటువంటి విద్యా వ్యవస్థల్లో, అనగా యూనివర్సిటీలో మీకు ప్రవేశం జరుగుతుంది. అలాగే చెడు వ్యసనాలు కానీ, లేదా చెడు వ్యసనాలు ఉన్నటువంటి స్నేహితులు కనుక దూరంగా పెట్టినట్లయితేనే మీరు మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి మంచి పదవి లభిస్తుంది, సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, కళారంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క సంబంధించినటువంటి లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సంబంధించినటువంటి బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా రైతులు చక్కటి లాభాన్ని పొందుతారని చెప్పవచ్చు. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు ఈ సంబంధించినటువంటి మే 9వ తారీఖు తర్వాత నుంచి చేసేటువంటి ప్రయత్నాలు, మీరు వ్యాపార వృద్ధి అనేటువంటిది ప్రయత్నాలు చేయకండి, అనగా నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయడం కానీ, వ్యాపార విస్తరణ చేయడం కానీ మే 9th లోపల కనుక చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. మే 9th తర్వాత గురు అనుగ్రహం సంపూర్ణంగా లేదు. కావున విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు, కళాశాలలు నడిపించేటువంటి వాళ్ళు, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎఫ్ఎంసీజీ, సూపర్ మార్కెట్, జనరల్ స్టోర్ నడిపేటువంటి వాళ్ళు, అలాగే రెస్టారెంట్, హోటల్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, అలాగే పూజా స్టోర్సు, తీర్థయాత్రలు నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడాను మే 9th వరకు అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పబడి ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి సర్వే సర్వత్రా అన్నీ కూడాను అనుకూలంగా ఉండేటువంటి సమయం. కావున
చక్కగా ప్రణాళికాబద్ధంగా చెప్పినటువంటి సమయంలో మీరు కనుక ముందడుగు వేస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా నిరుద్యోగస్తులకి చక్కగా ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ యొక్క మాటకి మీ కుటుంబంలో విలువ పెరుగుతుంది. కాకపోతే ఎక్కువగా బాధ్యతలు అనేటువంటివి ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఈ సమస్యలు అనగా శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకునే అవకాశము గోచరమవుతుంది. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి స్త్రీలు చూసుకున్నట్లయితే ఈ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము, అలాగే ఈ మే 13వ తారీఖు నుంచి జూన్ 14వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్యకాలంలో కూడా కొంత మానసికమైనటువంటి ఆందోళన ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు పొందేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఇక అన్నిటికంటే మించి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మే 16వ తారీఖు వరకు రాహు ఇక్కడే సంచారం చేస్తుండడం, శని ప్రభావం కూడా అనగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క శని సంచార ప్రభావం కూడా ఏప్రిల్ 16వ తారీఖు వరకు అనగా జనవరి నుంచి మీరు చూసుకున్నట్లయితే జనవరి నుంచి ఏప్రిల్ 16 వరకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడి ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి సమయం అండి. దీన్ని మిస్ చేసుకోకండి. అవకాశాలని చెప్పినటువంటి సమయంలో మళ్ళీ ఒకసారి వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఈ యొక్క ప్రభావం వలన మేషరాశి వారు ఈ 2025వ సంవత్సరంలో వాళ్ళకు ఉన్నటువంటి కోరికల్ని నెరవేర్చుకుంటారు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో పురోగతి వస్తుంది. అనగా పిత్రార్జితం కానీ స్వార్జితానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు. కాబట్టి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి సర్వ విధాలుగా అనగా సర్వ వ్యవస్థలలో ఉన్నటువంటి వారు శుభాన్నే పొందుతారు. అశుభము చాలా తక్కువగా ఉంది. కాకపోతే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే సమస్యలు అనగా సమస్యలు లేని మానవుడు అంటూ లేరండి. కాబట్టి ఇటువంటి సమస్యలు ఏవైనా కానీ మానవుడికి ఉత్పన్నమైనప్పుడు మీరు మానసికంగా బలహీనపడకుండా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇట్టి దైవానుగ్రహం ఈ 2025వ సంవత్సరం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో జనవరి 13వ తారీఖు రోజున పౌర్ణమి అనగా పుష్య పౌర్ణమి సందర్భంగా కాళహస్తిలో కానీ లేదా శ్రీశైలంలో కానీ సర్వదోష నివారణ పూజల హోమాలు సంవత్సరం పాటు చేయించడం జరుగుతుంది. ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఈ 2025వ సంవత్సరంలో మీరు నిజాయితీగా చేసేటువంటి ప్రయత్నాలతో పాటు దైవ అనుగ్రహం గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణ భగవానుడు ధర్మము దైవం రూపంలో అండగా ఉన్నటువంటి కారణం చేతనే విజయుడై అర్జునుడు తిరిగి వచ్చాడు కురుక్షేత్ర యుద్ధంలో. కాబట్టి దైవం ముందుండగా మనకు అపజయం అంటూ ఉండదు. ఇట్టి దైవానుగ్రహం మీకు అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో సంవత్సరం పాటు కూడా ప్రతి నెల సర్వదోష నివారణ పూజలు హోమాలు, అలాగే మేషరాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి ఇట్టి శనిదోష నివారణ పూజలు హోమాలు ప్రతి నెల కూడా మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 6 తరాల్లో ఏవైనా దుర్మరణాలున్నా ఆ దుర్మరణాలని పితృదోషంగా చెప్పబడుతుంది. కాబట్టి ప్రతి నెల పితృదోష నివారణ కార్యక్రమాలు మన పీఠం ఆధ్వర్యంలో నిజాయితీగా చేయించడం జరుగుతుంది. గురుగారు, మరి 2025 సంవత్సరంలో మేషరాశి వారు మరిన్ని సమస్యల నుండి బయటపడటానికి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు గురుగారు, తెలియజేస్తారా? ఈ 2025వ సంవత్సరంలో ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు సమస్యల నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, అలాగే దత్తాష్టకం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం రోజుకి 3 సార్లు పారాయణం చేయడం, ఇక వీలు కుదిరినప్పుడల్లా శివాలయంలో నవగ్రహాల ప్రదక్షిణ, అలాగే శివాభిషేకం కనుక జరిపించుకున్నట్లయితే తప్పకుండా సమస్య నుంచి బయటపడతారు. ఈ చెప్పినటువంటి ఫలితాల కంటే కూడా విభిన్నంగా మీ యొక్క పరిస్థితులు సమస్యలు ఇంకా ఎక్కువగా ఉన్నాయంటే అది మీ యొక్క జన్మజాతకంలోని గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావం. కావున
దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.